ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టుజాలడంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి పాత నిబంధనలో చివరి పుస్తకము అయినటువంటి ఈ యొక్క మలాకీ గ్రంథము, మరి ప్రవక్తలలో ఒకడైనటువంటి మరి మలాకీ ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మలాకీ ద్వారా ఈ యొక్క మాటలను మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మలాకీ గ్రంథ చరిత్రను మనం వివరముగా తెలుసుకున్నట్లయితే, మలాకీ గ్రంథము యెరూషలేము దేవాలయము పునర్నిర్మాణము తర్వాత క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నాడు రాసి ఉండవచ్చు. ప్రవక్త ప్రజా జీవితంలో కట్టుబాట్లు లేవని, అవినీతి పెళ్ళుబుకుతుందని, దైవ ఆరాధనలో యథార్థత లేదని చెప్తూ దేవుని యొక్క ప్రజలు, వారి యాజకులు దేవుడు తమతో చేసిన నిబంధనను పునరుద్ధరించుకొని ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవించాలని మలాకీ కోరుతూ ఉంటున్నాడు. దేవుడు తన మార్గాన్ని సరళం చేయడానికి, తన నిబంధనను ప్రకటించడానికి ముందుగా తన దూతను పంపుతాడనే నిర్ణయాత్మక సందేశంతో పాత నిబంధనలోని చివరి గ్రంథము ముగించబడుతూ ఉంటున్నది. ఈ యొక్క గ్రంథముల యొక్క విశిష్టత ఏంటి అనగా, ఇశ్రాయేలు యొక్క పాపాలను, దేవుని తీర్పు మరియు ఆయన కృప, ఈ 2 అంశాలు ఈ యొక్క మలాకీ గ్రంథంలో మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, మరి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, మీరు నన్ను శోధించిన ఎడల. ఏ విధంగా శోధించడం అంటే, దేవునికి దశమభాగములు ఆయనకి క్రమముగా చెల్లించి ఆయన శోధించినట్లయితే ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత దీవెనలు సమృద్ధిగా క్రొమ్మరిస్తాడని దేవుడు అనగా సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా సెలవిస్తూ ఉంటున్నాడు. మరి ఆయనకి మరి ధారాళంగా ఇవ్వటం నేర్చుకోవాలి. ఆయన ధారాళంగా సమర్పించుకోవటం 10వ భాగం. ఇది ఇశ్రాయేలు యొక్క కట్టుబాటుగా ఉంటున్నది. ఇశ్రాయేలు యొక్క మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో దేవునికి మనము ఇస్తూ ఉంటున్నామా దశమ భాగాలు? మరి దశమ భాగాలు మనం ఇస్తున్నప్పుడు దేవుడు మనకి 2 అంతలుగా దేవుడు దయచేస్తాడని మన వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయన ఇచ్చేటువంటి దీవెనలు ఏ విధంగా ఉంటాయి? సమృద్ధిగా ఉంటాయి, పట్టజాలనంత మరి దేవుడు ఇచ్చేటువంటి. మరి మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు కాలంలో ఒక విధవరాలు ఆమెకున్నటువంటి 2 కాసులు దేవునికి సమర్పించింది. దేవుడు ఆ విధవరాలుని ఆశీర్వదించాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయనకి ఇచ్చి శోధించాలంట, దేవునికి ఇచ్చి శోధించాలంట. దేవుడు మరి ఆయన ప్రతి ఒక్కరికి సమృద్ధిగా దయచేస్తాడు.
ఎవరిని ఆయన మరి సమృద్ధిగా దయచేయకుండా ఉండడు. ఎందుకనగా ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు, ఆయన ప్రేమించేటువంటి బిడ్డలు, ఆయన ఆరాధించేటువంటి బిడ్డలు, ఆయన సృష్టించుకున్నటువంటి బిడ్డలు, తన బిడ్డలకి ఏమైతే అవసరంగా ఉంటున్నదో, ఏమైతే కొదువుగా ఉంటున్నదో ఆయన సమృద్ధిగా దయచేసేటువంటి దేవుడు. ఆకాశపు వాకిళ్ళను ఇప్పి సమృద్ధిగా దీవెనలు కుమ్మరిస్తానని ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తుంటున్నాడు. దేవుడిచ్చేటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు, మన కుటుంబాలకు దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్.